కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి వీరభద్రగౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి అభ్యర్థులకు కృతజ్ఞతలు చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు వీరభద్రగౌడ్. అందరికీ నమస్కారాలు. నిన్ననే మా జాతీయ అధ్యక్షులు పూజలు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళం ఎంతో సక్సెస్ అయింది. ఇక్కడ మనకైతే రిపోర్ట్లు ఉన్నాయి, గతంలో ఎక్కడ లేని ప్రజాగళం ఇక్కడ సక్సెస్ అయిందని దాన్ని బట్టి చూస్తుంటే ఈరోజు ప్రజలు కూడా స్వచ్ఛందంగా మన నామినేషన్ వచ్చారు. నామినేషన్ కూడా భారీ ఎత్తున వేసాం. ఖచ్చితంగా మనం విజయం సాధించబోతున్నాం. అదేవిధంగా మనం ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తామని తెలియజేయడం. విశాఖ జిల్లా గాజువాకలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాజువాక పరిధిలోని 66వ వార్డు నుంచి పెద్ద ఎత్తు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారందరికీ పల్లా శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పల్లా ఆరోపించారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆ రోజు 2000 విడుదల చేసిన చాలా మంది 2020 డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నారు. కానీ 2020 ఇయర్స్కి వచ్చేసరికి ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్ ఆయన ముందు చూపు ఇది వాస్తవ రూపం దాల్చింది. కనుకనే ఇప్పుడు 2047 అనే విజన్ డాక్యుమెంట్ విడుదల చేశారు. అలాగా నాయకుడికి ఎప్పుడు కూడా సమాజ గమనాన్ని ముందు చూపు కాలానికి అనుగుణ చట్టాలు చేయడమైనటువంటి అవసరం ఉంది. అది ఓపిక ద్వారా ప్రజా జీవితంలో ఎక్కువ సమయం మనం కేటాయిస్తే ఖచ్చితంగా ఆ ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకమారు వారికి గాజువాక ప్రజానీకం తరపున మా తెలుగుదేశం పార్టీ నాయకుల తరపున అలాగే